హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ అవ్వండి. మనము ఎస్ బ్యాంక్ గురించి వీడియో చేసినప్పుడు అండి, దాని నెక్స్ట్ డేనే ఎస్ బ్యాంకు 10% అనేది ఆల్మోస్ట్ ర్యాలీ అయింది. బట్ కంప్లీట్ వీడియో చెప్పేంత టైం లేక మనం శనివారం కంప్లీట్ వీడియో అప్లోడ్ చేస్తాము, రీజన్స్ ఏవి ఉండొచ్చు అనేసి. ఇప్పుడు గమనించినట్లయితే ఫస్ట్ టార్గెట్ ఎస్ బ్యాంక్కి 30 రూపీస్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని ఒక అవగాహన కనిపిస్తుందండి. ఒకవేళ 30 రూపీస్ అబోవ్ సస్టైన్ అయితే నెక్స్ట్ 100 రూపీస్కి వెళ్ళొచ్చా వెళ్ళలేదా అనేసి. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, వాటిని మనం గమనించినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ పర్ 619 కోట్ల నుంచి లాభము 745 కోట్ల వరకు జంప్ అవ్వడం జరిగింది. అలాగే ప్రాఫిట్స్ చూసుకున్నట్లయితే 2022లో 1064 కోట్ల నుంచి ప్రజెంట్ 2025లో 2446 కోట్ల వరకు ప్రాఫిట్ అనేది జంప్ అయిందండి. అలాగే రెవెన్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే 2022లో 19,000 కోట్లు రెవెన్యూ ఉండేది. 2025 వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 30,000 కోట్ల రెవెన్యూ జనరేట్ చేయడం జరిగిందండి. అలాగే షేర్ హోల్డర్ ప్యాటర్న్ చూసినట్లయితే, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్లయితే ప్రమోటర్స్ యొక్క ప్యాటర్న్ హోల్డింగ్ 0 అండి. బట్ ఎఫ్ఐ వాళ్ళు ఉన్నారు కదండి, ఎఫ్ఐఐ హోల్డింగ్ ఏమైందంటే 13% నుంచి 26% వరకు జంప్ అయింది. అర్థమవుతుంది కదండి. అలాగే దీంట్లో స్టేక్ తీసుకున్న బ్యాంక్స్ ఏవేవి అంటే, దీని యొక్క అప్పుడు బిగినింగ్ డేస్లో దీనికి వచ్చిన లాసెస్ వల్ల ఈ బ్యాంకు మునిగిపోకూడదు అనుకున్నప్పుడు ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, కోటాక్, ఐసిఐ, యాక్సిస్ బ్యాంకు వీటిలో స్టేక్ అనేది తీసుకోవడం జరిగిందండి. అలాగే మన ఎల్ఐసి కూడా 3.98% దీంట్లో స్టేక్ కలిగి ఉంది. ఫ్యూచర్లో ర్యాలీకి వెళ్ళే అవకాశాలు ఏవేవి ఉన్నాయని మనం గమనించినట్లయితే, సో ఇప్పుడు ఈ యొక్క బ్యాంకుకి యూపీఐ పేమెంట్లో ఆల్మోస్ట్ 56% వాటా దీనిదే ఉందండి. సో ఆ విధంగా చూసుకుంటే యూపీఐ పేమెంట్లో ఇదే నెంబర్ 1 నిలిచింది. సో ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనించినట్లయితే మనము ఎస్ బ్యాంక్ అనేది ప్రజెంట్ వాల్యూలో చూసుకున్నట్లయితే అది ఓవర్ వాల్యూస్లోనే మనకు దొరుకుతుందండి. ఇంకొకటి జపాన్ కంపెనీకి సంబంధించిన ఎంయుఎఫ్జి గమనించండి, ఎంయుఎఫ్జి అనే బ్యాంకు ఆల్మోస్ట్ ఎస్బీఐ నుంచి దీని యొక్క స్టేక్ కొనాలని చూస్తోంది. ఈ విధంగా కొంటూ మిగతా బ్యాంక్స్ కూడా ఉన్నాయి కదండి, ఎవరెవరు అనుకున్నాం, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, కోటాక్, ఐసిఐసిఐ, ఈ విధంగా వీరందరి దగ్గర నుంచి ఆ యొక్క స్టేక్స్ కొనాలని ప్లాన్ చేస్తుందండి. ఒకవేళ ఈ యొక్క డీల్ కంప్లీట్ అయినట్లయితే అప్పుడు మనం ఎస్ బ్యాంకులో ఒక మంచి ర్యాలీ చూసే అవకాశం అనేది ఉందండి. అర్థమవుతుంది కదండి, ఈ డీలు కంప్లీట్ అవ్వాలా. సో అవి ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. సో ఈ విధంగా అండి, సో ఈ విధంగా ఆ ఎంయుఎఫ్జి బ్యాంక్ కింద 51% దీంట్లో స్టేక్ తీసుకుంటే అప్పుడు ఓనర్షిప్ ఎలిజిబిలిటీ అవుతుంది. సో ఈ విధంగా ఈ కారణాల చేత ఇది అప్ సైడ్కి వెళ్ళే అవకాశం ఉందండి. సో ఇప్పుడు అర్థమైంది కదండి. మనం చేస్తున్న ఈ వీడియో నచ్చినట్లయితే ఎస్ బ్యాంక్ గురించి మన కంటెంట్ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్. ఇలాంటి అప్డేట్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.